अनमोल वचन अखिल भारतीय संत मत सत्संग के संस्थापक और गृहस्थ में आनंद योग के जनक परम संत महात्मा परम पूज्य श्री यशपाल जी महाराज अर्थात परम पूज्य भाई साहब जी द्वारा प्रतिपादित इन अनमोल वचनों का पालन करना अति आवश्यक है। ये वचन हमारी गृहस्थ आध्यात्मिक साधना के लिए मूलभूत सिद्धांत हैं, जो इस प्रकार हैं। हम दुनिया की हर चीज की कीमत आंकते हैं, अपने मानव जीवन की कीमत भी जाने व परमात्मा की प्राप्ति हेतु साधना करें। मनुष्य योनि एक उपहार है, इसीलिए परमात्मा को धन्यवाद देते हुए आधा घंटा प्रातःकाल, आधा घंटा सायंकाल पूजा अवश्य करें। सत्संग, सतनाम व सद्गुरु को प्राथमिकता देते हुए इसी के आधार पर ध्यान योगाभ्यास अवश्य करें व गृहस्थ के कार्यों को परमात्मा का कार्य समझकर उसी की याद में संपन्न करें। हर समय ये ध्यान रहे कि गुरु कृपा द्वारा परमात्मा की पवित्र सत्ता का हमारी आत्मा में वास है, अतः मन में निरंतर अपने इष्ट देव का जाप करें। मान सम्मान की इच्छा ना करें व अपमान से दुखी ना हो। परमात्मा के अतिरिक्त किसी और का भय ना करें। दूसरों की बुराई न करें, न सुने, सत्य व मधुर बोलें, अश्लील शब्द मुंह से ना निकालें, सभी से नम्रतापूर्ण व सुंदर व्यवहार करें। धर्म पत्नी के अतिरिक्त अपने से बड़ी से माता जैसा, बराबर की से बहन जैसा व छोटी से पुत्री जैसा व्यवहार करें। सांसारिक जीवन यापन की आवश्यकताएं अंतहीन है, इसलिए अधिक से अधिक समय सत्संग में व धन परोपकार में खर्च करें। याद रखें, न स्त्री माया है, न धन दौलत, न ही परिवार। माया वह है जो हृदय को परमात्मा से दूर हटा दे। अतः निरंतर सत्संग और सद्गुरु की शरण में रहने का प्रयास करें। भोजन अपने इष्ट को अर्पण कर प्रसाद रूप में परमात्मा की याद में करें। रात्रि में सोने से पहले अच्छे बुरे कार्यों का आत्मनिरीक्षण कर उसका समुचित पश्चाताप करते हुए ध्यान करें व प्रभु की गहरी याद में ही विश्राम करें। परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण हो। जय सद्गुरुदेव जय पद शरणम श्रेयस्वरूप चरणों शरणम। जय सद्गुरुदेव जय पद शरणम श्रेयस्वरूप चरणों शरणम। గురుదేవులు ఇందాక మనకి మానసిక పూజ ఏ విధంగా చేయాలో చెప్తూ మనసు ద్వారా ఎక్కువ సమయం, రోజులోని ఎక్కువ సమయం మా విధానంలో 1-3 సార్లు చెప్తున్నారు గురుదేవులు. ఈ విధానంలో, ఈ సత్సంగంలో మీ విలువైనటువంటి సమయం ఏది కూడా వృధా కాదు. మీ ప్రపంచం తాలూకా పనులు కానీ, మీ గృహస్థ తాలూకా పనులు చేసుకోవడానికి కానీ కావాల్సిన సమయం ఏది కూడా ఒక్క నిమిషం కూడా వృధా చేయరు. మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ సమయం ఏదైతే ఉందో అదే మేము తీసుకుంటున్నాం మీ చేత ధ్యానం సాధన చేయించడానికి అని చెప్తున్నారు. కనుక మనసు ద్వారా అభ్యాసం, ధ్యానం ప్రారంభిస్తూ
ముందుగా మనం ఇష్టదైవం యొక్క రూపాన్ని నామాన్ని నిశ్చయం చేసుకున్నాం. అదేవిధంగా ధ్యానానికి ఎలా కూర్చున్నామో, ఎలాగా ధ్యానం ఎలా మొదలు పెట్టాలో, మనసు ద్వారా హృదయం ద్వారా ఎలా ధ్యానం చేయాలో, ఇష్టదైవాన్ని ఎలా నిశ్చయించుకోవాలో ఇవన్నీ కూడా చెప్పారు గురుదేవులు. ఇప్పుడు ఏం జరిగింది? ఉదయం సాయంత్రం ఒక అర్ధగంట సమయం ఈ రోజు వరకు మీరు చేస్తున్నటువంటి ప్రాపంచిక పూజలు ఏదైతే ఉన్నాయో, దీపారాధన కానివ్వండి, స్తోత్ర పఠనాలు కానివ్వండి, పువ్వులు పెట్టడం, నైవేద్యాలు పెట్టడం, హారతలు ఇవ్వడం అన్నీ కూడా కొనసాగించవచ్చు. ఏది కూడా మానేయమని చెప్పట్లేదు. దానిలోనే చిన్న మార్పు తీసుకురమ్మని చెప్తున్నారు గురుదేవులు. ఏమిటి అంటే, ఈ రోజు వరకు చేసేటువంటి పూజలకి, మనం ఉదయం సాయంత్రం చేసేటువంటి స్తోత్రాలకి, పుస్తక పఠనాలకి కేటాయించే సమయాన్ని కొద్దిగా ఒక 10 నిమిషాలు లేదా పావుగంట సమయంలో పూర్తి చేసి మిగిలిన పావుగంట సమయం ధ్యానానికి కేటాయించమని చెప్తున్నారు. చిన్న పరివర్తన, చిన్న మార్పు. ఈ రోజు వరకు మీరు చేసే పూజలోనే చిన్న మార్పు తీసుకురమ్మని చెప్తున్నారు గురుదేవులు. ఒక 15 లేదా 20 రోజులు ఈ విధంగా మీరు ధ్యానం చేసి చూడండి. దాని యొక్క లాభం ఏమిటో మీకే తెలుస్తుందని చెప్తున్నారు గురుదేవులు. కనుక ఉదయం సాయంత్రం ఇదే విధంగా కూర్చుని ధ్యానం చేయడం జరుగుతుంది. మీ యొక్క పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయాక ధ్యానం చేస్తాం. అదేవిధంగా ఉదయం సాయంత్రం ప్రతి వ్యక్తి కూడా భోజనానికి 20 లేదా 30 నిమిషాలు కేటాయిస్తాడు. మధ్యాహ్నం అర్ధగంట, రాత్రి అర్ధగంట మనందరం కూడా భోజనానికి కేటాయిస్తాం. మరి ఈ సమయం అంతా కూడా వృధాగా పోతుంది కదా. ఈ సమయంలో మనం ప్రాపంచిక పనులు చేయట్లేదు, వ్యాపారం తాలూకా పనులు చేయట్లేదు, ఉద్యోగం చేయట్లేదు, చదువుకోవట్లేదు, అలాగే ఇంట్లోనే వాళ్ళు ఇంటి తాలూకా పనులు చేయట్లేదు. కేవలం భోజనానికే మనం ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట, గంట సమయం కేటాయిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా వృధా అయిపోతుంది. మీరు గనక కోరుకుంటే మీ రోజువారీ జీవితంలో ఒక గంట ఎక్కువగా పరమాత్మకి, భగవంతుడికి ఇవ్వాలి అని మీరు నిశ్చయించుకున్నట్లయితే గురుదేవులు దీంట్లో కూడా చిన్న మార్పు చెప్పారు. అదేమిటి? భోజనాన్ని భగవత్ చింతనలో తినాలి. మనకి వడ్డించినటువంటి భోజనాన్ని ముందుగా మన ఇష్టదైవానికి సమర్పించి ఆయన యొక్క ప్రసాదంగా భావించి ప్రతి ముద్ద కూడా మన ఇష్టదైవం యొక్క నామస్మరణలో తీసుకోవాలి. ఆఖరికి గుక్కు నీళ్లు కూడా మన ఇష్టదైవం యొక్క నామస్మరణ లేకుండా తాకూడదు. ఈ విధంగా భోజన సమయం ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట పరమాత్మ నామస్మరణలో భోజనం చేయడం వలన కలిగేటువంటి లాభం ఏమిటి అంటే 3 రకాలైనటువంటి లాభాలు చెప్పారు గురుదేవులు. మొట్టమొదటిది, గంట సమయం ప్రపంచానికి వృధాగా పోకుండా పరమాత్మకి ఇచ్చాం. చూడండి, భోజన సమయంలో మనందరం చేసే సర్వసాధారణమైన పని ఏమిటి? ప్రాపంచిక విషయాలు, ఇంట్లో కబుర్లు, స్నేహితుల విషయాలు, బంధువులకు సంబంధించిన విషయాలు మాట్లాడతాం. ఇదంతా కూడా వృధాయే కదా అని చెప్తున్నారు గురుదేవులు. దాని బదులు భగవన్నామస్మరణలో స్వీకరించడం వలన మన శరీరానికి కావాల్సిన శక్తి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. రెండోది, స్వాదేంద్రియ నిగ్రహణ, అంటే రుచుల్ని జయించడం, నాలుకని జయించడం, కంట్రోల్లో పెట్టుకోవడం. ఎప్పుడైతే నాలుకని కంట్రోల్లో పెట్టుకున్నామో, రుచులు జయించామో, పదే పదే మనం కొత్త కొత్త రుచులు తినాలని కానీ రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు భుజించాలనే కోరిక కలగదు. మూడవది జరిగేటువంటిది ఏమిటి అంటే, ఎక్కువగా తినియం. ఎంత తినాలో అంతే తింటాం. శరీరానికి ఎంత అయితే అవసరమో అంతే తింటాం. ఎక్కువగా భోజనం చేయడం వలన అనారోగ్యం పాలయ్యేటువంటి ప్రమాదం కూడా ఉండదు. ఇక అతి ముఖ్యమైనటువంటిది, భగవన్ నామస్మరణలో భోజనం చేయడం వల్ల కలిగే అతి గొప్ప లాభం ఏమిటి అంటే, ఆ పరమాత్మ నామస్మరణలో తినడం వల్ల కలిగిన శక్తి, ఆ భోజనం ద్వారా వచ్చినటువంటి రక్తం శరీరం అంతటా ప్రవహించడం వలన శరీరం అంతా కూడా భగవన్ నామస్మరణ చేస్తుంది. దీనివల్ల కలిగే లాభం ఏమిటి అంటే, మీరు ఉదయం సాయంత్రం ధ్యానం చేయడానికి కూర్చోగానే మీ మనస్సు ఆటోమేటిక్గా ఎటువంటి ఒత్తిడి కానీ ఎటువంటి ప్రెషర్ కానీ లేకుండా ఆటోమేటిక్గా భగవన్ నామస్మరణ చేస్తుంది. దీనినే మహాత్ములు ఆహార శుద్ధి అని చెప్పారు. మనందరం కూడా భగవద్గీత, చాలామంది మనలో భగవద్గీత చదివాం. అందులో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని తెలియచేశారు? పరమాత్మను పొందడానికి 4 ముఖ్యమైనటువంటి విషయాలు అత్యంత ఆవశ్యకత అని చెప్పారు. ఆహార శుద్ధి, విహార శుద్ధి, అభ్యాసం, వైరాగ్యం. మన మహాత్ములు కూడా అదే చెప్తూ ఉన్నారు, పరమాత్మ చెప్పిన విషయాన్నే. దీన్నే ఆహార శుద్ధి అంటారు. భగవంతుడి యొక్క స్మరణలో భోజనం తినడం వలన మనం తినేటువంటి భోజనం పరిపూర్ణంగా పరిశుద్ధంగా గావించబడుతుంది, ప్రసాదంగా మారిపోతుంది. ఆ భోజనం స్వీకరించడం వల్ల మనలో కలిగేటువంటి మార్పు, మనలో వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా మారిపోతాయి. దీన్నే ఆహార శుద్ధి అంటారు. అదేవిధంగా ఉదయం అర్ధగంట ధ్యానం, సాయంత్రం అర్ధగంట ధ్యానం, అభ్యాసం.
రోజులోని 24 గంటల్లో మీ విలువైన సమయాన్ని మీకు తెలియకుండానే 2 గంటల సమయం భగవంతుడు కేటాయించారు. ఇప్పుడు ఉదయం అర్ధగంట సమయం ధ్యానం పూజ, సాయంత్రం అర్ధగంట సమయం ధ్యానం పూజ, ఉదయం మధ్యాహ్నం అర్ధగంట సమయం భోజనం పరమాత్మ స్మరణలో స్వీకరించడం, రాత్రి భోజనం కూడా భగవన్నామ స్మరణలో తినడం. 2 గంటల పాటు మనం పరమాత్మ యొక్క స్మరణలో గడిపాం. భగవంతుని యొక్క స్మరణలో గడిచిపోయింది మన జీవితం మనకు తెలియకుండానే. ఇంకా మీ దగ్గర ఏవైనా ఖాళీ సమయం ఉందా అని ఆలోచించినట్లయితే మనందరం కూడా సాధారణంగా రోజుకి 6 గంటలు లేదా 8 గంటలు నిద్రపోతాం. మరి ఈ నిద్రా సమయం అంతా కూడా వృధాగా పోతుంది కదా. మన మహాత్ములు ఏం చెప్తున్నారు? ఈ నిద్రా సమయంలో మీరు ప్రపంచం తాలూకా పనులు ఏమీ చేయరు, సంసారం తాలూకా పనులు ఏమీ చేయరు, వృధాగా పోతుంది. ఈ నిద్రా సమయాన్ని కూడా ధ్యానం పూజగా మార్చుకోవచ్చు అని చెప్పి చిన్న మార్పు తీసుకురమ్మంటున్నారు నిద్రించే విధానంలో. అదేమిటి? నిద్రించే ముందు ఒక్క 10 నిమిషాలు మీరు ఉదయం సాయంత్రం ఏ విధంగా ధ్యానం చేస్తున్నారో అదే విధంగా ధ్యానం చేయండి. మీ ఇష్టదేవి యొక్క స్మరణలో కళ్ళు మూసుకుని మంచంపై ఇక పడుకునే ముందు మంచం మీదకి చేరి ఇక నిద్రపోతున్నాం అనుకున్నప్పుడు ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని మీ ఇష్టదేవి యొక్క ధ్యానం చేయండి. చేసిన తర్వాత ఆ రోజు నుంచి మనం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. సాధారణంగా ప్రతి మనిషి కూడా చెడు పనులు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. ఆ రోజు మీ చేత మీ వలన ఏవైనా చెడు పనులు జరిగాయి అనుకోండి, తెలుసో తెలియకో మీ వలన తప్పు జరిగింది, ఎవరినైనా బాధించారు, ఎవరికైనా నష్టం జరిగింది, భగవంతుడిని ప్రార్థించమని చెప్తున్నారు. హే ప్రభు, ఇటువంటి తప్పుడు పని రేపటి నుంచి ఇంకెప్పుడు చేయకుండా ఉండేటువంటి నిగ్రహ శక్తిని నాకు ప్రసాదించు అని భగవంతుని ప్రార్థించండి అని చెప్తున్నారు. అదేవిధంగా ఆ రోజు మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు సేవ చేశారు, సహాయం చేశారు, ధన సహాయం కానీ మాట సహాయం కానీ ఏదైనా చేశారు అంటే మంచి కర్మ, పుణ్యకర్మ. దాన్ని మీ ఇష్టదైవానికి అర్పించమని చెప్తున్నారు. అప్పుడు కూడా ప్రార్థనే, హే ప్రభు, నీ దయ వలన నువ్వే నా ద్వారా ఇతరులకి ఆ సహాయం చేయించావు, లేదంటే ఇతరులకి సహాయపడే శక్తి ఎక్కడిది నాకు? ఇతరులకి మాట సహాయం చేసే ధన సహాయం చేసే శక్తి ఎక్కడిది? నువ్వే నా ద్వారా ఇతరులకు చేయించావు. ఇదంతా కూడా నీ యొక్క మార్చం, నీ యొక్క దయాకృప అని చెప్పి ఆ పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరమాత్మకు అర్పించండి. దీనినే మహాత్ములు వారి భాషలో నిష్కామ కర్మ అని అంటారు. నిష్కామ కర్మ అంటే కర్మ చేసేటప్పుడు దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఉండడం. ఇప్పుడు ఏం చేసాం మనం? చెడు కర్మలు ఏమైనా జరిగితే, తెలుసో తెలియకో అపరాధాలు జరిగితే దానికోసం పరమాత్మ యందు ప్రార్థనతో ప్రాయశ్చిత్తం చేసుకున్నాం. మంచి కర్మలు ఏమైనా చేస్తే, పుణ్యం కానీ దానం కానీ మాట సాయం కానీ చేస్తే దాన్ని మన ఇష్టదైవానికి అర్పించాం. ఆ రోజు ఏం జరిగింది? మీ మనస్సులో మంచి లేదు, చెడు లేదు, శూన్యం. మీ మనస్సు అంతా కూడా శూన్య స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అదే ఇష్టదేవి యొక్క నామస్మరణలో నిద్రపోవాలి. అలా చేయడం వల్ల జరిగేటువంటి లాభం ఏమిటి అంటే గురుదేవులు చెప్తూ ఉన్నారు, 3 రకాలైనటువంటి లాభాలు ఉంటాయి. మొట్టమొదటిది, నిద్రా సమయం 8 గంటలు కూడా మీకు పూజగా మారిపోతుంది. రెండవది, మీకు ఆ రోజు వరకు వచ్చేటువంటి స్వప్నాలు కానీ కళలు కానీ అన్నీ మారిపోతాయి. మూడవది, శరీరం చాలా తేలికగా నిద్రకి ఉపకరించడం వలన మర్నాడు మీరు లేచి మీ దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి కావాల్సిన శక్తిని పొందుతుంది. అప్పటి వరకు మీకు కలిగే స్వప్నాలన్నీ మారిపోతాయి, ప్రాపంచిక కళలు రావు. ఇష్టదేవి యొక్క దర్శనం, పరమాత్మ యొక్క దర్శనం, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేస్తున్నటువంటి కళలన్నీ వస్తూ ఉంటాయి. అంటే దీని యొక్క నిదర్శనం ఏమిటి? మీ మనస్సు ఎక్కువగా భగవన్ నామస్మరణకి ఆకర్షితమవుతోంది. మీ మనసులో పరమాత్మ నామస్మరణ ఎక్కువ జరుగుతోంది. మీకు తెలియకుండానే, చాలా విచిత్రం, మనకి తెలియకుండానే రోజులో 24 గంటల్లో 8 గంటల సమయం భగవంతుడికి ఇచ్చాం. ఆలోచించండి. గురుదేవులు అదే చెప్తున్నారు, మా విధానం చాలా ప్రాక్టికల్ విధానం, మాటలు చెప్పేటువంటి విధానం కాదు, చేతల ద్వారా మనందరి చేత అభ్యాసం సాధన చేయించడం ద్వారా చేసి చూపించేటువంటి విధానం. రోజులో 24 గంటల్లో చూడండి, మనకు తెలియకుండా 8 గంటల సమయం భగవన్ నామస్మరణలో గడిపాం. ఎవరైనా చేయగలమా ఈ రోజుల్లో? ఎవ్వరం కూడా చేయలేం. ఎందుకని? మనందరం గృహస్థులం, మనకి భార్యా బిడ్డలు ఉన్నారు, సంసారం ఉంది, ప్రాపంచిక పనులు ఉన్నాయి, బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇంతటి తీరిక లేనటువంటి ఎటువంటి వ్యక్తి అయినా సరే రోజులో 24 గంటల్లో 8 గంటలు భగవన్ నామస్మరణలో గడిపేటువంటి విధానాన్ని మనకు తెలియచేశారు. ఉదయం అర్ధగంట సమయం, సాయంత్రం అర్ధగంట సమయం, గంట సమయం ధ్యానం పూజ,
మధ్యాహ్నం అర్ధగంట, రాత్రి అర్ధగంట భోజన సమయం భగవన్ నామస్మరణలో గడపడం 2 గంటల సమయం, రాత్రి 6 లేదా 8 గంటల సమయం పరమాత్మని స్మరించి మన ఇష్టదేవి యొక్క నామస్మరణలో ధ్యానం చేసుకుని ఆ రోజుని మనం చేసినటువంటి పనులన్నీ పరమాత్మకు అర్పించి నిద్రించడం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనలో విల్ పవర్ పెరుగుతుంది, ఆత్మిక శక్తి పెరుగుతుంది. మన చెడు ఎప్పుడైతే వదిలేస్తూ వచ్చామో చిన్న చిన్నగా మనకి తెలియకుండానే కొద్ది రోజులు అయ్యేసరికి పెద్ద పెద్ద బలహీనతలు కూడా విడిచిపెట్టేస్తాం అని చెప్తున్నారు గురుదేవులు. ఈ విధానం ఒక 15 లేదా 20 రోజులు ఆచరించి చూడండి, మీ జీవితంలో కలిగే మార్పు ఏమిటో మీకే తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. మన మనసులో ఈ విధంగా 8 గంటలు సాధన చేయడం వలన చెరపలేనంతగా గాఢమైనటువంటి ముద్ర పడిపోతుంది భగవంతుని యొక్క రూపం కానీ నామం కానీ. ఇంకెవ్వరూ కూడా చెరపవేయలేరు. గురుదేవులు అదే చెప్తున్నారు. మన మస్తిష్కం, మన మెదడు ఎంత పవర్ఫుల్ అంటే ఆ మెదడులో జరిగినటువంటి చిన్న సంఘటనలు, ఎంత చిన్న వయసులో జరిగిన సంఘటన అయినా సరే ఒక్కసారి ముద్ర పడిపోతే ఆ వ్యక్తికి 100 ఏళ్ళు వచ్చినా సరే అందరికీ చెప్తాడు, నా చిన్నప్పుడు ఇలా జరిగింది, నా చిన్నప్పుడు అలా జరిగింది అని చెప్పి. మెదడు అంత శక్తివంతమైనటువంటిది. దానికి మీరు ఏది అలవాటు చేస్తే దాన్నే మరలా మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. చూడండి, మనం గోదావరి నది ఒడ్డుకి వెళ్తాం, ఇసుకలో చేయి పెట్టామనుకోండి మన 5 వేళ్ళు ముద్ర పడతాయి. కొంచెం లోపలికి నొక్కామనుకోండి ఇంకా గట్టిగా పడుతుంది. ఇంకా కొంచెం లోపలికి నొక్కామనుకోండి మరలా ఆ కెరటాలు వచ్చేంత వరకు కూడా మనం పెట్టినటువంటి చెయ్యి యొక్క ముద్ర అలాగే ఉంటుంది అని చెప్తున్నారు గురుదేవులు. సరిగ్గా ఇదే విధంగా రోజు సాధన అభ్యాసం సమయం పెంచుకుంటూ వెళ్ళగా మీ మనసులో భగవన్నామం యొక్క మహిమ ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క నామస్మరణ లేదా మీ ఇష్టదేవి యొక్క రూపం ఏదైతే ఉందో ముద్రించబడిపోతుంది, స్టాంప్ పడిపోతుంది. ఇంక మీరు ప్రపంచంలో ఏ పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో పనులు చేసుకుంటున్నా, వ్యాపారం, వ్యవసాయం, వృత్తి, ఉద్యోగం ఏం చేసుకుంటున్నా సరే శరీరం ప్రాపంచిక పని చేస్తూ ఉంటుంది, మనసు పరమాత్మ నామాన్ని స్మరిస్తూ ఉంటుంది. ఇది మా ఈ అఖిల భారతీయ సంతమత సత్సంగ్ యొక్క ముఖ్యోద్దేశం. పరమాత్మ నామస్మరణ ఎప్పుడైతే చెరపలేనంతగా గాఢంగా ముద్రించబడిపోయిందో, ఆఖరి సమయం ఆసన్నమైనప్పుడు అనగా అంత్యకాలం వచ్చినప్పుడు అదే నామస్మరణలో శరీరం విడిచిపెట్టడం జరుగుతుంది. పరమాత్మ అదే కదా చెప్పాడు భగవంతుడు, ఆఖరి సమయంలో ఎవరైతే నా నామస్మరణలో శరీరాన్ని విడిచిపెడతారో వారే నన్ను పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా ఇక్కడ ఈ అభ్యాసం ద్వారా, ఈ సాధన ద్వారా చేయించడం జరుగుతుంది. గురుదేవులు చెప్తున్నారు, మనం నిద్రపోయామనుకోండి మరలా లేస్తామో లేదో తెలియదు. మనల్ని తట్టి లేపేటువంటి వ్యక్తి ఎవరు? భగవంతుడే. ట్రైన్లో పడుకుంటాం, మన స్టేషన్ రాగానే మనకి ఎలా మెలకు వస్తుంది? సడన్గా భగవంతుడు. అలాగే ఈ జీవిత ప్రయాణంలో కూడా పడుకోగానే లేచాము అంటే మరలా మన్నాడు ఒక రోజు మనకి వచ్చినట్లే లెక్క, లేవలేదు అంటే ఆ రోజుతో అయిపోయినట్లే లెక్క. కన్ను మూస్తే నిద్ర, మరలా కన్ను తెరవకపోతే మరణం. ఇంత విలువైనటువంటిది ఈ మానవ జీవితం అని చెప్తున్నారు మహాత్ములు. ఎంతో విలువైనటువంటిది. ఈ 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా అత్యంత విలువైనటువంటి జీవి ఏదైనా ఉందంటే కేవలం మానవుడు మాత్రమే. అలాగే ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాల ఆయుర్దాయం మనిషికి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు అని చెప్తున్నారు గురుదేవులు. కొన్ని రకాల పశుపక్షాదులు ఉన్నాయి, జీవ జంతువులు. కొన్ని 5 ఏళ్ళు బతుకుతాయి, కొన్ని 10 ఏళ్ళు బతుకుతాయి, కొన్ని 15 ఏళ్ళు బతుకుతాయి. కానీ 100 సంవత్సరాల జీవితం ఒక్క మానవుడికే ఇచ్చాడు భగవంతుడు. ఎందుకని? సమయం వృధా చేసుకోకుండా మన సమయాన్ని, మన అమూల్యమైనటువంటి జీవితాన్ని సాధన అభ్యాసం చేస్తూ మన బరువు బాధ్యతలన్నీ ధర్మానుకూలంగా నిర్వర్తించుకుంటూ పరమాత్మ నామస్మరణలో ఉంటూ జీవితాన్ని భగవన్మయం చేసుకోవడానికి ఇంత అమూల్యమైన మానవ జీవితాన్ని ప్రసాదించాడు. కనుక ఎంతటి వ్యతీతం లేనటువంటి వ్యక్తి అయినా సరే మా విధానాన్ని ఆచరించినట్లయితే ఏది విడిచిపెట్టక్కలేదని చెప్తున్నారు గురుదేవులు. ఈ రోజు వరకు మీరు చేసే పూజా విధానం కొనసాగించవచ్చు, ఈ రోజు వరకు మీరు తినే ఆహారపు అలవాట్లు కొనసాగించవచ్చు, మీ బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరితోనూ సత్సంబంధాలు కొనసాగించవచ్చు, ఏది విడిచిపెట్టక్కర్లేదు. ఇంకా మీ జీవితంలో కొత్తగా భగవన్నామం, ఇష్టదేవ నామం, పరమాత్మ అనే కొత్త వస్తువుని మీ జీవితంలో యాడ్ చేసుకుంటున్నారు, ఏది విడిచిపెట్టట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఇది మా అఖిల భారతీయ సంతమత సత్సంగ్ యొక్క సాధనా విధానం. पूज्य माता और बंधुओं,
बहुत सुंदर बात कही, बहुत सुंदर चीज। देखिए, जो पूजा है वो 3 प्रकार से की जाती है। पहला है शारीरिक पूजा, मंदिर जाना, गीता पढ़ना, भागवत सुनना, दैट ऑल, भजन करना, कीर्तन करना, ये शारीरिक पूजा के अंदर आता है। शरीर से, शरीर हमारा, जब मंदिर जाते हैं तो जाते हुए घर गृहस्थ में लगा होता है, मंदिर में गए, दर्शन किया, उस टाइम पर क्षणिक मात्र को जब दर्शन कर रहे होते हैं तब आपका मन आपके इष्ट के चरणों में लगा होता है। जैसे ही स्वामी बाहर निकलो, स्वामी ने आपको बाहर निकाल दिया, फिर वैसे के वैसे जैसे गए थे वैसे के वैसे वापस आ जाते। पहले पूजा। हमारा रास्ता ध्यान योग का रास्ता है। अखिल भारतीय सत्व सत्संग का रास्ता अष्टांग योग में ध्यान योग। ध्यान की इंपॉर्टेंस है, नाम जाप की भी इंपॉर्टेंस है, ध्यान की उससे ज्यादा इंपॉर्टेंस है। जब तक नाम जाप चलता है तब तक इंपॉर्टेंस रहती है। कंसंट्रेशन का मतलब समझते हैं, एक गिलास के अंदर पानी भरा हुआ है, 1 चम्मच आपने चीनी डाला, कितना मीठा हुआ? 2 चम्मच चीनी डाला और मीठा हो गया, 3 चम्मच डाला और मीठा हो गया। कंसंट्रेशन बढ़ाते चले जाते हैं। इसी प्रकार ये हमारा जो शरीर है, ये एक ग्लास की तरह समझिए इसको। इसमें राम नाम का जितना कंसंट्रेशन बढ़ाते चले जाएंगे उतना मिठास राम नाम की आपके अंदर आती चली जाएगी। ठीक है, ये तो जो दूसरा आगे चीज आती है वो आता है ध्यान योग। ध्यान को अपने जीवन में जोड़ना। ठीक है, आनंद योग, जब ध्यान करेंगे तो शरीर का आनंद आपको प्राप्त होगा, दैट इज आनंद योग। इसमें ध्यान योग है, आनंद योग है, हठ योग है और सहज योग है। सहज भाव से करते हैं, मन पर ज्यादा प्रेशर नहीं डालते हैं, दैट इज सहज योग। ये सारी चीजें हमारे सत्संग के अंदर शामिल है, बड़े आराम से करते हैं। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।